నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జక్కని సంజయ్ కుమార్ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ నుంచి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు. బీసీ కులగణనకు సంబంధించి అలాగే రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్స్ ఉన్నాయో నెరవేర్చాలని చెప్పి గతం నుంచి కూడా వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి 5వ రోజుకి చేరినట్టు తెలుస్తుంది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో వాళ్ళు దీక్షలో ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, మీరు గతం నుంచి కూడా దీని మీద పోరాడుతూనే ఉన్నారు, కానీ ప్రభుత్వం నుంచి మీకు అనుకూలంగా అయితే ఎక్కడా కూడా స్పందన రాలేదు. మరి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూడా దగ్గర 5 రోజులు అవుతుంది. కనీసం ఎవరైనా పలకరించిన పరిస్థితి అయినా ఉందా, లేకపోతే దీని మీద మాట్లాడిన పరిస్థితి ఉందా? అంటే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి బీసీ అంశాలు ప్రధానంగా అందులో కులగణన, అదేవిధంగా స్థానిక సంస్థలో 42% వాటా అమలు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. గత 5 నెలలుగా అన్ని బీసీ సంఘాలు కలిసి చాలా ప్రోగ్రామ్స్, చాలా కార్యక్రమాలు, చాలా ప్రభుత్వం దృష్టికి పోవాల్సినటువంటి విధంగా అన్ని కూడా చేసినాము. దేనికి కూడా స్పందించినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ యంత్రాంగము. మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి 42 మంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక మా యొక్క గోడు వినకుండా వారి ఎన్నికలకు పోతే అని చెప్పేసి మేము ప్రకటించిన తర్వాత తెల్లవారి నాడు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న స్పందిస్తూ బీసీలు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన అనేటువంటి దాన్ని మేము చేయబోతా ఉన్నాం, వారంలోగా దీని ప్రక్రియ చేపడతాము, ఏ ఏజెన్సీకి ఇవ్వాలో ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కులగణన చేపడతాం, 6 నెలల లోపల పూర్తి చేస్తాం అనేటువంటి దాని హామీ. కానీ ఆ హామీని అమలు చేయకుండా 8-9 నెలలు గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. 9 నెలలు గడిచినాక ఇంకా వారంలో ఎవరికి ఇవ్వాలో ఆలోచన చేస్తున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ ప్రకటన వచ్చిన తర్వాత 3 రోజులకే మంత్రి గారి మాటలేమో గాలిలో మాటల్లో ఉన్నవి, చేతల్లో మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఎన్నికల కమిషన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులలో తప్పని ఈ ఉద్యమం ముందుకు పోవాలి, కాంగ్రెస్ పార్టీ దిగి రావాలంటే ఎన్ని పోరాటాలు చేసినా కూడా చేస్తలేదు కనుక మొన్న ఆదివారం రోజు బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం హైదర్గూడలో మేము ఆమరణ దీక్ష కూర్చున్న వెంటనే ఒక 3 hours పాషం యాదగిరి సార్ వచ్చి ప్రారంభించిపోయినాడు. చాలా మంది లీడర్లు వస్తూ ఉన్నారు, సంఘీభావంగా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితులలో 2 గంటలు 3 గంటలకు మమ్మల్ని పోలీసు వారు వచ్చి డీసీపీ వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి దాకా కూడా ఉంచి చాలా రకాల బెదిరింపులు, ఈ దీక్షను విరమించుకోవాల్సిందే, ఈ దీక్ష కొనసాగించడానికి లేదు, మిమ్మల్ని జైలులో పెడతాం, పోలీస్ స్టేషన్లో పెడతాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని రకరకాలుగా బెదిరించినారు. అరెస్ట్ చేసినటువంటి పద్ధతి కూడా అవమానకరంగా రౌడీలను గుంజుకొని పోయినారు, ఎత్తుకొని పోయినారు. తర్వాత ఆ రోజు రాత్రి విడుదల చేస్తే తెల్లవారు రోజు మేము ఎల్బీ నగర్లో దీక్షను వాసు యాదవ్ అని మా లీడర్ వారి ఇంట్లో దీక్షను కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ లీడర్లంతా కూడా ప్రజాప్రతినిధులు వచ్చి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు కూడా మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి దాదాపుగా 3 గంటలు సిటీలో రకరకాల చోట్లలో తిప్పి చివరికి నాగోల్ పోలీస్ స్టేషన్లో 3 పోలీస్ స్టేషన్లు తిప్పుతూ నాగోల్ పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ విడుదల చేస్తే మేము విడుదల చేస్తూ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, మరి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మరి 5 రోజులు అవుతుంది, ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉంది. మరి ఏంటి, మరి ఇది కొనసాగిస్తారా లేకపోతే ఇంకేం? అంటే డాక్టర్లు నిన్న మేము దీక్ష చేస్తున్న తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినాక డాక్టర్లు చేసినటువంటి టెస్ట్లలో బీపీ కొంత తగ్గుతూ ఉన్నది. తర్వాత షుగర్ లెవెల్స్ నాది 50కి పడిపోయింది, 50 mg/Tకి పడిపోయింది, అన్కాన్షియస్లోకి పోయేటువంటి అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. నేనైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా, ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా,
అయ్యా మీరు ఏదైతే చెప్పినారో హామీలు వాటిని మాత్రమే అమలు చేయమంటున్నాం. కొత్త కోరికలుగా చేస్తే మాత్రం బీసీలు 60% మంది ఉన్నారు. 60% అన్ని రంగాల్లో వాటా కావాలని కొట్లాడతాం. కానీ మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ మాత్రమే అమలు చేయమనేది కదా మా పోరాటము. మీరు దీని మీద స్పందించకుండా రాష్ట్రాన్ని కేవలం ఒక వర్గానికి అప్పజెప్పినట్టుగా చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు మా దీక్ష మీద స్పందిస్తూ దొంగ దీక్షలు చేస్తూ ఉన్నారని ప్రకటన ఓ సందర్భంలో మాట్లాడినారు. అదేవిధంగా మంత్రి గారు కూడా దీని మీద చేస్తూ వచ్చే నెలలో కులగణన చేస్తాము, మధ్య మార్గంలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున 42% డిక్లేర్ చేస్తామని చెప్పినారు. ఇట్లా ముఖ్యమంత్రి గారికి నేను సమాధానంగా తెలియజేస్తా ఉన్నా, గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి, ఇక్కడ మేము వచ్చి నిన్న జైన్ చేసినటువంటి క్రమంలో కూడా మాకు రాత్రి అంతా కూడా బెడ్లు లేవు, కింద పడుకున్నాము. మీ హాస్పిటల్ సిబ్బంది పరీక్షలు చేసిరు, వైద్య పరీక్షలు. నా షుగర్ లెవెల్స్ అయితే కంప్లీట్గా పడిపోయినవి, చాలా నీరసంగా ఉంది. నేను చావును లెక్క చేయకుండా నా యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నా. దొంగ దీక్ష అయితే నీ డాక్టర్ నచ్చి కనుక్కో, నువ్వు చదువుకున్నావు అయితే. ముఖ్యమంత్రి గారు దయచేసి తప్పుడు వాగ్దానాలు ఇస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ బీసీలను అవమానపరిస్తే బీసీలు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అది మీ అవివేకం అవుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇచ్చినటువంటి ఆ హామీలో కులగణన చేస్తాము, మధ్య మార్గంగా మా పార్టీ తరపున చేస్తామంటే, కామారెడ్డిలో మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా చేస్తామన్నారు. మేము అడుగుతా ఉన్నాం, చట్టబద్ధంగా చేయాలా? మీరు 23% ఏదో అధికారికంగా ప్రభుత్వం ఇది ఎప్పటి నుంచో వస్తున్న దాని ప్రకారం ఇస్తూ మిగతా ఏదో 19% మీ పార్టీ తరపున ఇస్తే సర్పంచ్ ఎన్నికల్లో, వార్డు మెంబర్ ఎన్నికల్లో పార్టీ గుర్తే ఉండదు. ఎవరు పెత్తనం ఉంటే వాడు పెత్తనం చేస్తాడు. గ్రామాలలో ఆల్రెడీ పెత్తందారుల యొక్క కుటుంబాలు పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి. బీసీలకు ఇప్పటికి కూడా స్వతంత్రం లేని పరిస్థితి, స్వేచ్ఛ లేని పరిస్థితి, ఆర్థికంగా బలంగా లేని పరిస్థితి, అంటే దొరల మీద రెడ్ల మీద పోటీ చేసి గెలవలేని పరిస్థితి. మరి మీరు ఎట్లా చేయగలుగుతారు అనే దాని మీద ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీ మీద కొంచెం కప్పిపూడ్చే పని చేస్తున్నట్టేనా, లేకపోతే ఏంటి? పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు. అవును, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు చాలా మంది కూడా మాకు మద్దతుగా వచ్చినారు. మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా వచ్చి మద్దతు తెలిపినాడు. చాలా మంది కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి నష్టం అవుతుంది. చినిగి వాన అయిపోతే మాత్రం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా చాలా మంది మాతో మాట్లాడుతున్నారు, తమ్ముడు మీరు చేసేటువంటి ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది, మీకు ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వంలో మేము కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. బీసీలో ఖచ్చితంగా ఇదొక ఉద్యమాన్ని మలుపు తిప్పేటువంటి సంఘటన. ఇదొక్క కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసమో కులగణన కోసమే కాదు, యావత్ బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి అంశము. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా చర్చించుకుంటున్నారు. కుల సంఘాలు, బీసీ సంఘాలు రోడ్లు ఎక్కుతున్నవి. కాబట్టి మీరు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, రకరకాల పార్టీలు, అదేవిధంగా కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారు. మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మీకు కూడా ప్రతిపక్ష రంగు పులుముతున్నారు, మరి దీనికి ఏం చెప్తారు? మరి ప్రతిపక్షమే ఇవన్నీ చేయిస్తుంది అన్నట్టుగా మీరు ప్రతిపక్షం రంగు పులుపుతున్నారు. అదే ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ దొంగ దీక్షలు అన్నాడు. దానికి సమాధానం ఇవాళ గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి మా పరిస్థితి. మరి ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ చేపిస్తే మాత్రం ఏ పార్టీకి ఏం సంబంధం ఉందో నిరూపణ చేయాల్సి వస్తుంది. ఆరోపణ చేసేటువంటి ఆ దొంగ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దొంగ మాటలను తోటి మేము ఏ పార్టీకి సంబంధం లేదు. మాకు ఎవరితో సంబంధం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలతోనే సంబంధం తప్ప వేరే ఎవరితో కూడా మాకు సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా గత 10 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాలు ఉన్నటువంటి నాయకుడిని. అనేక పోరాటాలు చేసిన, ఢిల్లీలో కొట్లాడిన, ఢిల్లీలో అరెస్ట్ అయిన, కరీంనగర్లో మా ప్రాంతంలో చాలా ఉద్యమాలు చేసిన, చాలా సంక్షేమ పథకాలను జీవోలుగా జిల్లా స్థాయిలో గెజిట్లు తీసుకొచ్చినటువంటి సందర్భం నాది. నేను ఎప్పుడు కూడా బహుజన పక్షాల ఉంటూ అంబేద్కర్ వాదంతో అదేవిధంగా బీసీ నాయకుడిగా మాత్రమే చేస్తా ఉన్నా తప్ప నాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. కాబట్టి ఈ తప్పుడు ఆరోపణలు సరికాదు. మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి మేము దీక్ష చేస్తున్నప్పుడు మీరు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. మీరు ఇచ్చినటువంటి మాటను, హామీలను అమలు చేసుకోవాల్సింది తప్ప మీకు గత్యంతరం లేదని లెజెండ్ టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఒకవేళ ఇప్పటికీ కూడా రాకపోతే మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి పరిస్థితి? అంటే ఈరోజు బీసీ సంఘాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు, సంఘాల అధ్యక్షులు గౌరవ ఆర్ కృష్ణయ్య గారు, జాదుల సీనన్న గారు, అదేవిధంగా మేకపోతుల నరేందర్ గౌడ్ గారు, దాసు సురేష్ గారు, అదేవిధంగా రాజారాం యాదవ్ గారు,
తర్వాత చాలా మంది బీసీ నాయకులు పిడికిల్ రాజన్న గారు, తర్వాత కేవి గౌడ్ గారు, చాలా మంది కూడా మమ్మల్ని సందర్శిస్తా ఉన్నారు, మాతో పాటు ఉన్నారు. వీరంతా ఏం చెప్తున్నారంటే మీకేమైనా జరిగితే రాష్ట్రంలో ఉద్యమం పెట్టిరిగిపోతుందని చెప్తా ఉన్నారు. ఒకటి. రెండో అంశం ఏంటంటే మీరు ఒకవేళ చేయకపోతే మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా ప్రాణాలు కనుక పోతే వచ్చేటువంటి 3 కోట్ల మంది బీసీల ఉద్యమ ప్రళయానికి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ తాతలైనా కొట్టుకుపోవాల్సింది తప్ప వేరే పరిస్థితి ఉండదు. కాబట్టి చినిగి చినిగి వాన కాకముందుకే ఇలా 5 రోజుల నుంచి చేస్తున్నటువంటి దీనికి మేము ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. డాక్టర్లు హెచ్చరిస్తా ఉన్నారు సిలైన్స్ పెట్టుకోమని, మేమేం కూడా పెట్టుకోవడం లేదు. మేము ఖాళీ మాకు అక్కడిక్కడ తిప్పి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి రకరకాల చోట్ల ఆమరణ దీక్ష చాలా మంది నాయకులు ఇదివరకు చెప్పుకున్నటువంటి గొప్ప చెప్పుకునే నాయకులు 2-3 చేసినారు. ఎవరు చేసినా కూడా ఇంత అవమానకరంగా చేయలే. హాస్పిటల్లో నేల మీద పడుకునే పరిస్థితి అండి గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి అట్లాంటి దిక్కుమొక్కులేనటువంటి ముఖ్యమంత్రి, బెడ్ ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి మా ఎంబడి పోలీసులను పెట్టి 100 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా అండి మామూలు? కాబట్టి రాష్ట్రంలో ఉద్యమం ప్రళయంగా కాబోతున్నది. మేము మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మాకేమన్నా అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరే గమనించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.